తెనాలి రామలింగడి ఊరిలో ఆ రోజుల్లో దొంగల భయం చాలా ఎక్కువగా ఉండేది. ప్రతి రాత్రి ఎవరో ఒకరింట్లో దొంగలు పడి బంగారం, డబ్బు, విలువైన వస్తువులు దోచుకుపోతూ ఉండేవారు. గ్రామస్తులంతా భయంతో వణికిపోతూ రాత్రిళ్ళు నిద్రపట్టకుండా ఉండేవారు. ఈ పరిస్థితిని గమనించిన తెనాలి రామలింగడు, ఇలా ప్రతి ఒక్కరింటికీ వస్తున్న దొంగ ఒకరోజు నా ఇంటికి తప్పకుండా వస్తాడు అని ముందే అంచనా వేసుకున్నాడు. కాని భయపడకుండా తన తెలివితో దొంగకి మంచి పాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఉదయం అతను అడవికి వెళ్లి ఒక పెద్ద తేలును జాగ్రత్తగా పట్టుకుని ఒక చిన్న అగ్గిపెట్టెలో పెట్టాడు. ఇంటికొచ్చి ఆ పెట్టెను గూట్లో దాచాడు. తరువాత తన భార్యను పిలిచి తన ప్లాన్ మొత్తం వివరంగా చెప్పాడు. ఈరోజు రాత్రి మనం ఒక చిన్న నాటకం ఆడాలి. దొంగ మన ఇంట్లోకి వస్తే అతనికే బుద్ధి చెప్పాలి అని చెప్పాడు. భార్య కూడా నవ్వుతూ అంగీకరించింది. ఆ రాత్రి ఊరు నిశ్శబ్దంగా మారిన నిజంగానే ఒక దొంగ రామలింగడి ఇంట్లోకి మెల్లగా జొరబడ్డాడు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా చీకట్లో అడుగులు వేస్తూ లోపలికొచ్చాడు. ఇదే సమయం కోసం ఎదురుచూస్తున్న రామలింగడు తన భార్యతో పెద్దగా మాట్లాడటం ప్రారంభించాడు. ఏమేవ్, మొన్న మా పెద్దన్న ఇచ్చిన వజ్రాల ఉంగరం ఎక్కడ పెట్టావు అనడిగాడు. అది విన్న దొంగ చెవులు నిక్కబొడుచుకున్నాడు. భార్య వెంటనే నాటకంలోకి దిగుతూ, అయ్యో, నేను ఎంత మర్చిపోయానో, ఆ ఉంగరాన్ని అగ్గిపెట్టెలో పెట్టి గూట్లో పెట్టేశాను. ఉదయాన్నే పెద్ద పెట్టెలో పెట్టాలనుకున్నాను, కాని మర్చిపోయాను అంది. రామలింగుడు నటిస్తూ కోపంగా, అది లక్షల విలువ చేసే ఉంగరం, దొంగల కాలంలో ఇలా నిర్లక్ష్యంగా ఉంచితే ఏం జరుగుతుంది అని అన్నాడు. ఏమీ కాదు, పడుకోండి, ఉదయాన్నే చూస్తాం అంది భార్య. ఇలా ఇద్దరూ మాట్లాడుకున్నాక ఇద్దరూ గాఢ నిద్రలోకి వెళ్ళినట్టు నటిస్తూ పడుకున్నారు. కాని వాళ్ళిద్దరి చూపు మాత్రం దొంగవైపే ఉంది. ఇంతవరకు జరిగినదంతా విన్న దొంగ చాలా సంతోషపడ్డాడు. ఈ రోజున అదృష్టం బాగుంది, లక్షల విలువ చేసే ఉంగరం దొరికినట్టే అని అనుకుని మెల్లగా గూటి దగ్గరికి వెళ్లాడు. చీకట్లో జాగ్రత్తగా చేతిని పెట్టి ఆ అగ్గిపెట్టెను తీసుకున్నాడు. గుండె ధడతో పెట్టెను నెమ్మదిగా తెరిచి ఉంగరం కోసం తన వేలు లోపలి పెట్టాడు. ఒక్కసారిగా అయ్యో అని అరిచేలా నొప్పి. అందులో ఉన్న తేలు అతని వేళ్లను బలంగా కుట్టేసింది. నొప్పి తట్టుకోలేక దొంగ విలవిలాడిపోయాడు. కాని అరుస్తే పట్టుబడతాననే భయంతో నోరు మూసుకుని కష్టంగా బయటికి జారిపోయాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఇదంతా చూసిన రామలింగుడు అతని భార్య ఇద్దరూ నవ్వుకున్నారు. అప్పుడు రామలింగుడు సరదాగా అన్నాడు, మా పెద్దన్న ఉంగరం దొంగనికి బాగా బిర్రయ్యిందనుకుంటా అని. ఆ దొంగ మాత్రం ఆ రోజు తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఊర్లో ఎక్కడైనా దొంగతనం చేస్తాను, కాని తెనాలి రామలింగుడి ఇంటికి మాత్రం ఇక ఎప్పటికీ రావద్దు అని. ఈ కథలో నీతి, తెలివి ఉన్నవాడు బలం లేకపోయినా గెలుస్తాడు.